ఇప్పుడు మేము కారు కొనుక్కున్నాం, తీసుకొని వెళ్తున్నాం. హలో అండి, ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఎస్, అవును, మేము న్యూ కార్ కొనుక్కున్నాము. కియా కారు కొన్నాము, కియా సెల్టోస్. అది ఎంత పడింది ఏంటి దాని డీటెయిల్స్ అవంతా నాకు ఏం తెలీదు. సో మా ఆయననే బుక్ చేసుకున్నారు. నేను బుకింగ్ టైం అప్పుడు కూడా నేనేం వెళ్ళలేదన్నమాట. సో ఇంకా డెలివరీ ఉన్నింది ఆ రోజు, హోలీ రోజు 14th మార్చ్ ఈవినింగ్ 5 to 6 టైం బాగుంది అని చెప్పంటే సరే అని ఇంకా నేను, మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి వెళ్ళాము. ఇంటి దగ్గర నుంచి మా ఆయన ఇంకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అటే వస్తానన్నారు. ఇంకా మా ఆయన వాళ్ళ కజిన్ కూడా ఒక అన్న వచ్చారనమాట. ఇంకా ఇదిగోండి వెళ్ళాము షోరూమ్ దగ్గరికి. అక్కడ సైడ్ రెడ్ కలర్ కవర్ కప్ ఉన్నారు కదా, అదే అనమాట కారు. సో ఇంకా ఇక్కడ మేము వచ్చేసాము. తను మా ఆయన వాళ్ళ కజిన్, అంటే మా ఆయన వాళ్ళ మేనత్త కొడుకు అనమాట, మా మామయ్య గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అబ్బాయి. ఇక్కడ ఇంకా మా ఆయన రావడానికి ఒక 10 minutes టైం పడుతుంది అని అంటే సరే అని ఇంకా కూర్చొని వెయిట్ చేసాము అక్కడ లోపలికి వెళ్ళి. మాకు ఈ కారు కన్నా ముందు ఉన్నింది i10 అనమాట. మాకు పెళ్ళైన 5-6 monthsకి కొనుక్కున్నాము. అది కూడా బాగానే వచ్చింది, బాగుంది, కండిషన్ అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇది కొన్నాము, ఇది సెకండ్ది. అది ఫస్ట్ది కూడా కొత్తదే షోరూమ్ బండి కొన్నాము, ఇది కూడా షోరూమ్ బండి అనమాట. మా ఆయనకి సెకండ్ హ్యాండ్స్లో అంటే మనం ఎలాగో కొంటున్నాము, ఎందుకు అలా మళ్ళీ అవి సర్వీసింగ్లు రిపేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి, వాటికి అమౌంట్ అంతా ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేదో మనం కొంచెం మంచిదే కొనుక్కుంటే బాగుంటుంది కదా అని కొత్తదే కొన్నారు. యాక్చువల్గా మాకు సరిపడే బడ్జెట్ అయితే కాదు ఇది, అంటే కొంచెం హై బడ్జెటే. కానీ మా ఆయనకి కొంచెం ఇష్టం అనమాట. ఇష్టం అంటే తనకి డ్రీమ్. ఫస్ట్ కారు కొనేటప్పుడే అనుకున్నారంట, నెక్స్ట్ కొనేటప్పుడు కొంచెం లగ్జరీ కారు కొనుక్కోవాలి. లగ్జరీ కార్ అంటే మరీ ఏదో 50-60 lakhs అలా అని కాదు, మాకు ఇది లగ్జరీయే అనమాట. అంటే 25 lakhs అదే ఏం తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. నేను అదే అన్నాను అనమాట, 25-26 lakhs అంటే పావు కేజీ గోల్డ్ వస్తుంది అని చెప్పానని. మన సిచ్యువేషన్కి ఇది లగ్జరీ కారే అనిపిస్తుంది అనమాట. సో తన డ్రీమ్ కొంచెం మంచి కారే కొనుక్కోవాలి, ఇంకా ఇదే మనకి లైఫ్ వరకు ఉండేది లాస్ట్ వరకు. తర్వాత మా వాడి ఇష్టం వచ్చింది కొనుక్కుంటాడు అన్నట్టు. ఇంకా చాలు, ఇది మనం ఇంక మళ్ళీ మార్చేది ఏం లేదు కదా అని చెప్పని కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి కొనుక్కున్నాము. ఈ డెసిషన్ తీసుకునింది కంప్లీట్గా మా ఆయనే అనమాట. నేను కూడా ఏం చెప్పలేదు, నువ్వు ఇది కొనొద్దని కూడా. కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ ఎవ్వరు ఏం చెప్పలేదు. కంప్లీట్గా తన ఓన్ డెసిషన్ చెప్పాడు అంతే, ఇది కొనుక్కుంటున్నాను, ఇది తీసుకుంటున్నాను అని చెప్పని అందరికీ అంతే. మొత్తం దీనికి పెట్టిన సింగిల్ రూపీ దగ్గర నుంచి అంతా తన హార్డ్ వర్క్, తన కష్టము, తన డబ్బులు అనమాట. ఇంకెవ్వరము, నేను కూడా నా పర్సనల్ శాలరీల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా నేనేం పెట్టలేదు దీనికి. అంటే పెట్టే సిచ్యువేషన్ లేనప్పుడు పెట్టలేరు కదా. సో అలాగా మొత్తం కంప్లీట్గా తనదే, తన ఓన్ డెసిషన్. సో తను అంత ఇంట్రెస్ట్గా కొనుక్కుంటున్నాడు అని ఇంకా ఎవరు ఏం చెప్పలేదు, ఎవరు ఏమీ అనలేదన్నమాట. తను పే చేసుకుంటున్నాడు, కొంచెం అమౌంట్ కట్టుకొని ఈఎంఐ అయినా తర్వాత పే చేసుకోవాల్సిందే కదా అని ఇంకా సరే తీసుకొనిలే అని ఎవరు ఏం చెప్పలేదన్నమాట. యాక్చువల్గా ఇంత బడ్జెట్ పెట్టి కొనే సిచ్యువేషన్ అంటే అలా ఏం లేదు, కానీ కొన్ని పరిస్థితులు వస్తాయి కదా, అలా కొనే పరిస్థితులు, అలా అని కొనుక్కున్నాడు. తన పొజిషన్కి కొంచెం ఉండాలన్నమాట. కొన్ని తప్పవు కదా, మెయింటైన్ చేయాల్సి వస్తుంది మన సరౌండింగ్స్ని బట్టి అని చెప్పానని అలాగా. సో ఇంక ఫైనల్గా తీసుకునేసి రిజిస్ట్రేషన్ అంతా ఫార్మాలిటీస్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్గా అనిపించింది తన హార్డ్ వర్క్కి, తన దానికి తను ఇది డిజర్వ్ చేస్తారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే తనకి చిన్న ఏజ్లోనే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అని అది ఇది చాలానే ఫేస్ చేశారు. చాలా అవమానాలు కూడా పడ్డారు అనుకోండి, అవన్నీ అవసరం లేదు ఇప్పుడు చెప్పే అంత మూమెంట్ కూడా కాదు. ఇది హ్యాపీ మూమెంట్ అనమాట. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కార్ అనేది
చాలా ఎమోషన్ అనమాట. నేను పాత కార్ దాంట్లో ఒక షార్ట్ పెడితే చాలా మంచిగా రీచ్ వెళ్ళిందనమాట. ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో గానీ. సో, మన అందరికీ మాకనే కాదు ఎవ్వరికైనా మనం పెరిగిన ఎన్విరాన్మెంట్‌కి ఒక కార్ అనేది అయ్యో! కారు కొంటేనే అప్పట్లో వాళ్ళకి కారు ఉంది అని అనేలాగా అంత ఇదిగా ఉండేదనమాట. ఇప్పుడంటే ఓకే అందరూ సంపాదిస్తున్నారు, చదువుకుంటున్నారు. మంచిగానే ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు. మనం ఉన్న ఏజ్ అప్పుడు కారుంది అంటే కొంచెం ఇదిగా ఉండేది కదా! అలాగా సో, ఆ ఫీల్ ఉంటదనమాట. మేము మంచి కారు కొనుక్కున్నాము అనే హ్యాపీ ఫీల్ ఉంటది కదా! సో, అదనమాట ఆ ఫీల్ అది. సో, ఇంకా తీసుకున్నాము. ఇది ఆటోమేటిక్ అంట. సో, తనకి మాన్యువల్ అనమాట ముందుది. అంటే 14 ఇయర్స్ ముందంటే కొంచెం ఓల్డ్ వర్షనే ఉంటది కదా! సో, అది కొంచెం వాళ్ళ దగ్గర చెప్పించుకొని అన్నీ ఇంకా ఊరికే అలా వెళ్దాము అని చెప్పని వెళ్తా ఉన్నాము. మధ్యలో మా ఆఫీస్ కనిపించింది. వీళ్ళకి చెప్తా ఉన్నాను మా పిల్లలకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది మా ఆఫీసు. ఇక్కడ ఎండ్ అవుతది. ఇక్కడ నేను వర్క్ చేసేది. మా ఆయన ఇదిగో నేను ఇక్కడ ఆపోజిట్‌లో వచ్చి వెయిట్ చేయాలి మీ పిన్నిని రిసీవ్ చేసుకోవడానికి అలా అని చెప్పని చెప్తా ఉన్నారనమాట. ఇంకా అలా వెళ్ళేసి ఇంటికొచ్చేసాము. ఇది హోలీ మార్నింగ్ రోజు అనమాట. ఆ రోజు ఈవినింగ్ కార్ డెలివరీకి వెళ్ళాం కదా! ఇది మార్నింగ్ అపార్ట్మెంట్లోనే ఊరికే చిన్నగా అంటే కింద వాటర్ అవి పెట్టి ఆల్మోస్ట్ 12, 1 వరకు పెట్టారనమాట. కింద సాంగ్స్ పెట్టేసి ఊరికే ఇంక పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా కొంచెం ఎంజాయ్ చేశారనమాట. అంటే ఇది మరీ తప్పేం కాదు. ఏముంది చెప్పండి ఎంజాయ్ చేయడం అంటే మనమేమి బయటికెళ్ళి ఇది చేయట్లేదు కదా! ఉన్న వరకు కొద్దిసేపు ఆ పిల్లలతో పెద్దవాళ్ళము అందరము హ్యాపీగా స్పెండ్ చేసాము ఆ టైము అంతే. ఇదేంటి ఇంత ఏజ్ వచ్చినా ఇంకా కలర్లు పూసుకుంటా పిల్లల్లాగా ఎగురుతున్నారు అట్లా అని అనుకోవద్దండి. ఎవరి ఇది వాళ్ళది అంతే. ఇప్పుడు కొంతమందికి బయటికెళ్తే ఎంజాయ్ అన్నట్టు ఉంటుంది. కొంతమందికి ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. అలాగా కొన్ని ఇది కదా అంటే మేము ఏం ఊర్లలో ఇట్లా ఏం జరుపుకునింది ఏం లేదు. ఎక్కడున్నామో అక్కడ ఎలా ఫాలో అవుతారో సో అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే అంతే అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా అందరూ అపార్ట్మెంట్లో పైన నుంచి కింద నుంచి కలర్లు వేసుకోవడము, నీళ్ళు వేసుకోవడము, కింద సాంగ్స్ పెట్టేశారు బాగా. పెట్టేసి ఇంకా పిల్లలకి అవి గన్నులని అవంతా ఏవేవో తెచ్చిచ్చాము కలర్లు. అసలు ఆ కలర్స్ అన్నీ పింక్ కలర్ అయితే అసలు ఫేస్కి అంటుకుంటే ఎంత సోపులు వేసి రుద్దినా కూడా అది పోలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు మా ఫ్లోర్ వాళ్ళు అన్ని ఫ్లోర్లు తిరుక్కుంటా ఏంటి నైటీలోనే తిరిగేస్తున్నారు అనకండి. కిందకి వెళ్ళేటప్పుడేమో మార్చుకొని వెళ్ళాము. జస్ట్ ఇది మా ఫ్లోర్ వరకే అనమాట. ఇంకా అందరం వీళ్ళంతా పైన ఫ్లోర్ వాళ్ళు వీళ్ళందరం వచ్చి ఇక్కడ పూస్తూ ఉన్నాము. మా అక్క లేదనమాట. వాళ్ళకి ఆఫీస్ ఉన్నింది. మాకు కూడా ఆఫీస్ ఉంది పొద్దున్నే కాబట్టి కొంచెం అలా చేసామన్నమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి పైకి నుంచి వీడియో తీస్తుంటే హాయ్ చెప్తా ఉందన్నమాట. మాకైతే ఈ హోలీ రోజు 2025 హోలీ మెమరబుల్ డే అనమాట. ఆ రోజే మేము కారు డెలివరీ తీసుకున్నాము. మంచిగా అనిపించింది. సో ఫెస్టివల్ రోజు మంచి రోజు. అది కాక ఆ రోజు పౌర్ణమి వచ్చింది. చాలా మంచి రోజు అన్నారు. సో దేవుడి దయతో అంతా మంచిగా ఉండి మేము ఇంకా ముందు మంచిగా ఇంకా ముందుకెళ్ళాలని అందరూ బ్లెస్ చేయండి. అలానే ఇంకా ఇప్పటికైతే మాకున్న కోరిక కారు కొనుక్కోవాలి కొంచెం మంచిది అని ఉంది. అది తీరిపోయింది. ఇంకొక మంచి ఇల్లు కట్టుకోవాలి. అది కూడా తొందరలో తీరాలి అని చెప్పి కోరుకుంటున్నాము. సో తప్పకుండా తీరుతుంది. ఇప్పుడు కాకపోయినా కొంచెం లేట్ అయినా కూడా తీర్చుకుంటామన్నమాట. మా గోల్ అది. సొంత ఇల్లు అంటే మేము సంపాదించుకొని మా ఖర్చు మా డబ్బులు మేము పెట్టుకొని పెద్దవాళ్ళ డిపెండెన్సీ ఏం లేకుండా మా కష్టంతో మేము సంపాదించుకొని ఇల్లు కట్టుకోవాలని మా ఇద్దరి డెసిషన్ అనమాట అది. ఇప్పుడు కట్టలేకపోయినా నిదానంగా అయినా కట్టుకోవాలి అని చెప్పి అది ఇల్లు కట్టుకొని కొంచెం పెద్ద ఇల్లే కట్టి రిటైర్మెంట్ తీసుకుంటారంట మా ఆయన. అదే చెప్పారు. అంతలోపల మా వాడి ఎడ్యుకేషన్ సెట్ చేసేసి అంతా చేసేసి ఇంకా జాబ్స్కి బాయ్ చెప్పేసి ఊరు వెళ్ళిపోవాలి అని ప్లాన్. అది ఇంకా ఎప్పుడు తీరుతుందో ఏమో చూడాలి. చూద్దాం. ఈయన కష్టము ఈయన నమ్మకము ఈయన ఇదే అంతా
మనకు అన్ని రోజులు జాబ్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు. తొందరలోనే నేను కూడా మానేద్దాము అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఆ సిచ్యువేషన్లు ఎలా వస్తాయో అప్పటికి. మనం అనుకున్న టైంకి మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. చేసే సిచ్యువేషన్ ఉంటుందో, మానేసే సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కదా. ఏం చెప్పలేము, ఏం ప్రిడిక్ట్ చేయలేము అనమాట లైఫ్ గురించి. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగమే లైఫ్ అంటారు కదా. సో అలానే మేము కారు ఇప్పట్లో అయితే కొనాలి అని అనుకోలేదు. ఇంకొక 2 years తర్వాత కొందాం అనుకున్నాం. కానీ అదే చెప్తారు కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదాననే అలాగా మాకు టైం వచ్చింది కొనే టైము. సో కొన్నారనమాట. ఇదంతా మా ఆయన డెసిషనే. కొనుక్కోవాలి అంటే ఇంకా కొనేసారు అంతే, ఇంకేం లేదు అందులో. ఇక్కడ ఊరికే ఆ పిల్లలు చూపిస్తూ ఉన్నారనమాట, ఇలా వేయండి ఇలా వేయండి అని. జస్ట్ ఊరికే మేము అలా సరదాగా వేసాము, ఇంకా అంతే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమెంట్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఆ రోజు హోలీ అలా కంప్లీట్ చేసేసుకొని తర్వాత కాసేపు ఆఫీస్ వర్క్ చేసేసి తర్వాత కార్ డెలివరీకి వెళ్ళాము. ఇంకా డెలివరీకి వెళ్ళి వచ్చేసేసి అక్కడే అంటే ఆ రోజు బయటే తినేసాము, ఇంటి దగ్గర ఏం చేయలేదన్నమాట ఈవినింగ్. ఇంకా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.